తుఫాను. ఈ పెను తుఫాను వచ్చినప్పుడు తీవ్రమైన గాలులు వేస్తాయి. అటువంటి సమయంలో కొన్ని మహావృక్షాలు భూమిలో పాతుకుపోయి ఉంటాయి, బలంగా నిలబడుంటాయి, వందల వేల సంవత్సరాల వయసు కలిగి ఉంటాయి. వాటిని కదల్చడం సాధ్యం కాదు. కానీ పెను తుఫాను దాని వాయువేగం ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే వాటి గాలులకి ఎంతో ప్రబలమైన శక్తి ఉంటుంది. అవి మహావృక్షాలను సైతం పెకిలించి వేస్తాయి, కూకటి వేళ్లతో బయటకొచ్చేస్తాయి. కానీ మరికొన్ని వృక్షాలుంటాయి, వాటి కొమ్మలు బలహీనంగా ఉంటాయి, అవి ఎంతో మృదువుగా కూడా ఉంటాయి. ఈ ప్రబలమైన గాలులు వీచినప్పుడు, వాయువు వీచినప్పుడు, పెను తుఫాను వచ్చినప్పుడు ఈ వృక్షాలు వంగిపోతాయి. ఎప్పుడైతే ఆ పెను తుఫానులు, సుడిగాలులు వెళ్ళిపోతాయో అవి మళ్ళీ తిరిగి మామూలు స్థితికి వస్తాయి. అంటే అవి మనకి ఏం చెప్తున్నాయి, ఏం వివరిస్తున్నాయి? అవకాశవాదాన్నా? కాదు. వంగి ఉండటమో లొంగిపోవడమో కూడా కాదు. తమరి కంటే గొప్ప శక్తివంతుడు తమ కళ్ల ముందున్నప్పుడు తన శక్తిని గౌరవించడం, తలవంచడం కాదని గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ సృష్టిలో ఒక శక్తి ఎప్పుడైతే మరొక శక్తిని ఢీకొంటుందో అప్పుడు సర్వనాశనమే అవుతుంది. కానీ ఎప్పుడైతే శక్తికి ఆసక్తి కలగలుస్తుందో చైతన్యం వెల్లివిరుస్తుంది. అదే నిర్మాణాత్మకమైనది. ఆ నిర్మాణాత్మక ప్రేమతో పలకండి, రాధాకృష్ణ.